ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ప్రభాస్కు చాలా కాలం తర్వాత సరైన సినిమా పడిందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇక సలార్ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వాటిలో కాటేరమ్మ ఫైట్ ఒకటి. ఈ ఫైట్ థియేటర్స్లో విజిల్స్ కొట్టించింది. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపింది అమ్మ అనే డైలాగ్ అయితే సాలార్ సినిమాలో చూపించిన కాటేరమ్మ దేవత ఎవరు, ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది చాలామందికి తెలియదు. కైలాసంలో పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట. ప్రతిరోజూ రాత్రి సమయంలో వెళ్లి సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వచ్చేదట పార్వతి. అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడట. అయితే తనకు తెలియకుండానే అలా జరుగుతోందని చెప్పిందట పార్వతి. ఓ రోజు పార్వతీదేవిని శివుడు అనుసరించాడట. ఆమె అడవులగుండా వెళ్తూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టిన శవాలని బయటకు తీసి తినే ప్రయత్నం చేసిందట. దాంతో శంకరుడు ఉగ్రరూపంలోని పార్వతీదేవిని ఆపడానికి ఆమె వెళ్లే మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడట. దాంతో ఆమె అందులో పడిపోతుందట. దాంతో ఆమె తేరుకొని చేసిన దానికి పశ్చాత్తాపం పడుతుంది. ఆ తర్వాత ఆ ఉగ్రరూపాన్ని వదిలి పార్వతీదేవిగా శివుడి వెంట వెళ్లిపోతుందట. ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెప్తుంటారు. కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరి అమ్మన్గా ఈ దేవత పూజలందుకుంటూ ఉంటుంది. చాలామంది కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా కాటేరమ్మను కొలుస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.